హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు అయితే మంచి ఇంకొక స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానమాట. అది ఏంటంటే పెసర్లు. చూడండి, పొట్టు పెసర్లు ఉన్నాయి కదా, వీటితో ఏమంటే నేను లడ్డూలు చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎలా చేయాలో చూపిస్తాను. ఒక గ్లాసు నిండా పెసర్లు తీసుకున్నాను అనమాట, పొట్టు పెసర్లు. ఒక పావు కప్పు వేరుశనగ పప్పులు తీసుకున్నాను అనమాట. ముందైతే ఇవి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను. ముందైతే ఇది ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను అనమాట. ముందుగా ఈ వేరుశనగ పప్పులు ఫ్రై చేసుకుందాము. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. హైలో పెడితే మాడిపోతాయి. నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మాడిపోతే బాగుండవు అనమాట. సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఎలాగో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, వేరుశనగ పప్పులు అయితే ఫ్రై అయిపోయాయి, చిటపట్లాడుతున్నాయి కదా. చూడండి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడైతే పప్పులు తీసి పక్కన పెట్టేసుకొని పెసర్లు అయితే ఫ్రై చేసుకుందాము. ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. అవి అయితే తీసేసాను వేరుశనగ పప్పులు. ఇప్పుడు ఈ పెసర్లు కూడా ఇందులో వేసుకొని రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై చేసుకుందాము. డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. నెయ్యి ఏమి వేయకూడదు. నెయ్యి అయితే తర్వాత మనం వేసుకోవాలి. ఇప్పుడైతే ముందుగా ఇవి ఫ్రై చేసేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, పప్పులు కూడా ఫ్రై అయిపోయాయి. పెసరపప్పులు, పొట్టు పెసరపప్పులు చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. ఇది కూడా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా రంగు అయితే మారాలి, పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పప్పుని. ఇప్పుడు ఇది కూడా ఆపేసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇదైతే చల్లగా ఆరాలి ఫ్రెండ్స్. చల్లగా ఆరే వరకు అలాగే ఉంచుకుందాం. స్టవ్ అయితే కట్టేసేసాను అనమాట. చల్లగా కొద్దిగా ఆరనిద్దాం. చూడండి, పప్పులన్నీ ఇలా వేయించి పక్కన పెట్టుకున్నాను కదా. పెసర్లు ఆరే లోపల ఇవన్నీ ఇలా చూడండి పొట్టు తీసేసుకుందాం. కావాల్సిన పొట్టుతోనే వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఏం కాదు. నేనైతే తీసేస్తున్నాను. ఇదంతా ఇలా నలిపేసేసుకొని ఈ పప్పుల్ని మిక్సీ వేసుకోవాలి. ఇదంతా ఇలా పొట్టు అంతా తీసేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, ఈ పెసరపప్పులు కూడా బాగా చల్లగా ఆరిపోయాయి. ఇప్పుడైతే ఇక్కడ చూడండి, వేరుశనగ పప్పులు కూడా బాగా ఆరిపోయాయి కదా. ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే ముందుగా మనము ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టేసేసుకుందాము. ఫస్ట్ వేరుశనగ పప్పులు పొడి చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, వేరుశనగ పప్పులు అయితే ఇలా పొడి చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ పొడి అంతా మనము ఒక గిన్నెలోకి వేసేసుకుందాం. అంతా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పెసర్లు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇది ఇలా పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఏమంటే ఈ పెసర్లు కూడా ఈ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, పప్పులన్నీ ఇందులో వేసాను కదా. ఇందులోనే మనము మంచి సువాసన కొరకు ఒక 4 ఇలాచీ వేసుకుందాము. కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, చాలా కొద్దిగా అనమాట. అంటే మంచి కలర్ కోసం మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే తీసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇందులో వేసుకొని ఇప్పుడైతే ఇది కూడా మిక్సీ పట్టేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, పెసరపప్పు కూడా పెసర్లు, పొట్టు పెసర్లు బాగా ఇలా పొడి చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది కూడా మనము ఈ వేరుశనగ పప్పుల పొడిలో వేసుకొని కొద్దిగా జల్లించుకుందాము. ఎందుకంటే ఏదన్నా పలుకులు ఉంటే వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, అంతా ఇందులో వేసుకొని బాగా ఇలా జల్లించుకుందాము ఫ్రెండ్స్. చూడండి, జల్లించుకున్న తర్వాత కొద్దిగా నూక వచ్చింది కదా. ఇదైతే పక్కన పెట్టేసుకుందాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇందులో షుగర్ అయితే నేను పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. 1 కప్పు తీసుకున్నాను కదా పెసర్లు. దానికైతే 1 కప్పుకి 1/2 కప్పు షుగర్ పౌడర్ అనమాట. షుగర్ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకుందాము. బాగా అంతా ఇలా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. అంతా కలిసే వరకు మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలా చేయని వేసాం కదా, బాగా అంతా ఇలా కలిపేసుకుందాము.
షుగర్ అంతా పిండిలో బాగా కలిసే వరకు అంతా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు అంతా ఇలా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఫ్రెండ్స్ చూడండి, ఇందులో 1/2 కప్పు నెయ్యి పోస్తున్నాను. ఈ నెయ్యి కూడా ఇందులో పోసేసుకోవాలి. ఈ నెయ్యి అంతా ఇందులో వేసేసుకొని అంతా అయితే పోసేసాను. ఇప్పుడు ఈ నెయ్యి అంతా ఈ పిండిలో కలిసే వరకు బాగా అయితే అంతా ఇలా కలిపేసుకోవాలి. వచ్చే వరకు కొద్దిగా నెయ్యి పడుతుంది ఫ్రెండ్స్. నేనైతే ఒక 1/2 కప్పు వేసాను అనమాట, అంతే. ఇంకా మనకు పొడి పొడిగా ఉంటుంది. కొద్దిగా అయితే పాలు కూడా పోసుకుందాము. చూడండి, బాగా అంతా ఇలా ముద్దలాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పాలు పోసుకుందాము. ఫ్రెండ్స్ చూడండి, పాలు అయితే కాచి చల్లార్చినాయి అనమాట. ఇప్పుడైతే ఇందులో మనం కొద్దిగా పోసుకున్నాం. ఎందుకంటే పిండి బాగా కొద్దిగా ముద్దగా ఉంది కాబట్టి. ఒకవేళ మీకు అంత నెయ్యి వద్దనుకుంటే కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా పాలు వేసుకొని లడ్డూలు చుట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, నేను కొద్దిగా వేసుకుంటూ ఇలా చల్లుతూ కలుపుకుంటున్నాను అనమాట. ఇంకొద్దిగా పాలు వేసుకుందాము. నాకైతే ఎక్కువ కూడా పట్టలేదు ఫ్రెండ్స్, కొద్దిగానే పోసాను. చూడండి, అంతా అయితే ఇలా బాగా మనకి బాగా ముద్ద వచ్చే వరకు బాగా ఇలా కలిపేసుకుందాము. చూడండి, ఇలా ముద్ద అయింది కదా. ఇప్పుడైతే మనం ఈ లడ్డూలు అయితే చేసేసుకుందాము. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే మనకి ఎంతంత సైజులో కావాలనో లడ్డూలు అంతంత సైజులో అయితే చేసేసుకుందాము. చూడండి, అన్నీ అయితే ఇలా చేసుకొని ఒక ప్లేట్లో ఇలా పెట్టేసుకుందాము. మీడియం సైజులో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను. మన ఇష్టం అనమాట, ఎంతైనా చేసుకోవచ్చు. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. పొట్టు పెసలు ఆరోగ్యానికి చాలా మంచిది కదా. పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా మంచిది అనమాట. ఇలా పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, పిల్లలైనా పెద్దలైనా. ఫ్రెండ్స్ చూడండి, లడ్డులు అయితే నాకు ఇన్ని వచ్చాయి అనమాట. గ్లాస్కి ఒక 12 లడ్డులు వచ్చాయి. లడ్డులు అన్నీ చేసేసాను అనమాట. ఇప్పుడు మనం ఏమంటే ఈ జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. కొద్దిగా ఈ జీడిపప్పు అన్నీ ఇందులో పెట్టేసుకుందాం, పైన ఒక్కొక్కటి. చూడండి, ఇలా పెట్టేసుకుందాము. అన్నిటికి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, అయిపోయాయి పెసరపప్పు లడ్డూలు పల్లీలతో. ఎంత ఈజీగా ఎంత బాగా చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు చేస్తాను అనమాట. పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట. చాలా ఆరోగ్యానికి మంచిది ఈ పెసర్లు. చూడండి, బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. చూడండి, ఒకటైతే తీసి చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. బాయ్.